49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రపంచ రాజకీయాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల మధ్యప్రాచ్యం అస్థిరతకు గురవుతోంది. ఈ యుద్ధ వాణిజ్యం, ఇంధన ధరలు, రసాయనాల సప్లై చైన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీని ప్రత్యక్ష ప్రభావం భారతీయ రైతులపై పడుతోంది. ఎరువుల ధరలు భారీగా పెరిగి రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎరువుల ఉత్పత్తికి ముడి పదార్థాలని నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్, న్యాచురల్ గ్యాస్ ధరలు ఈ యుద్ధం కారణంగా పెరిగాయి. ఇరాన్ ప్రపంచంలో ప్రధాన యూరియా ఎగుమతిదారు దేశాల్లో ఒకటి. యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి ఎగుమతులు తగ్గడం, హార్మూజ్ జలసంధి దగ్గర షిప్పింగ్ మార్గాలు అంతరాయం కలగడం వల్ల సప్లై చైన్ దెబ్బతింది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మీదుగా ఆర్థిక ఆంక్షలు మరింత కఠినం చేయడంతో ఎరువుల ఉత్పత్తి, రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. భారతదేశంలో ఎరువుల్లో భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 8,000 నుంచి 12,000 వరకు పెరిగింది. డిఏపి, ఎంఓపి వంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా 25 నుండి 40% వృద్ధి చెందాయి. రైతులు ఖరీదైన ఎరువులు కొనుగోలు చేయలేకపోవడంతో పంటలు సరిగా పండకపోవడం, దిగుమతి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పెట్రోలియం ధరలు పెరగడం కూడా ఎరువుల ధరలకు పెరుగుదలకు ప్రధాన కారణం. భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచినప్పటికీ ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే రబీ సీజన్లో పంటల ఉత్పత్తి తగ్గి దేశవ్యాప్తంగా ఆహార ధరలు పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే ఎరువుల కొరత, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలు చేపట్టాలి. లేదంటే రైతాంగం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడి దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. ఈ యుద్ధం కేవలం రాజకీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగానికి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎరువుల ధరలు నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.